టిప్పుతో అయితే మేము ముందుకు వచ్చాను. ఇవి ఏంటో తెలుసా మీకు? వీటిని నేపాలీ గింజలు అంటారు ఫ్రెండ్స్. ఇవి ఎక్కువ ఏది మన ఆయుర్వేదిక స్టోర్ రూమ్ లో దొరుకుతాయి. ఒకటి కాస్ట్ వచ్చేసి 5 రూపీస్ 6 రూపీస్ పడ్డది ఒకటి. నేనైతే 5 తీసుకున్నాను. 2 అయితే మా పాపకు అదే పేనుగోడు వచ్చింది ఫ్రెండ్స్. పేనుగోడుకి అయితే ఇది బెస్ట్ రెమెడీ అని చెప్పాలి. చాలా హాస్పిటల్ తిరిగాను, అసలు తక్కువ కాలేదు. అసలు తక్కువ కాకపోతే ఇదైతే నేను తెచ్చినాక ఇవైతే ఇట్లుంటే మేక గొత్తుకలు ఉంటాయి చూడండి, అలాగే ఉంటాయి. అదే ఆకారంలో ఉంటుంది చూడండి. కొబ్బరి పప్పు కంటే పెద్ద సైజు. అయితే దీన్ని ఏం చేయాలో చెప్పాలా? ఫస్ట్ అయితే ఏది తెచ్చుకొని పెట్టాను. కొందరికి సానా ఉండదు, నాకు సానా లేదండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఏంటంటే ఇగో ఇక్కడ మా పాపకు చూపిస్తాను చూడండి. దగ్గరికి వచ్చి చూడండి. ఇగో ఇలా ఉంటుంది. ఇగో చూడండి, ఇగో ఇంతలా ఉంది చూడండి. ఫస్ట్ ఇక్కడ ముందట అయిందండి, ఇక్కడ అయితే ఎంటికలు వచ్చినాయి. మళ్ళీ ఇగో ఇక్కడ అయింది. ఈమెకు విటమిన్ ప్రాబ్లం వల్ల ఇట్లా అయింది. అయితే ఏ మందులు అయితే తక్కువ అయితే లేదు. ఇది ఒకళ్ళు మన యూట్యూబర్సే చెప్పారు. అయితే ఫస్ట్ అయితే పెట్టినప్పుడు అయితే మస్తు తక్కువ అయింది, మంచి రిజల్ట్ వచ్చింది. మళ్ళీ ఇగో ఇప్పుడు చూపించిన కాడ అయిందండి. దీన్ని అయితే ఎట్లా యూజ్ చేయాలో నేను చెప్తాను, ఓకేనా? దీనికి కావాల్సిన కొన్ని వాటర్ ఫ్రెండ్స్. వాటర్ తర్వాత నేపాలి గింజలు అయితే ఇగో ఇట్లాంటి దాంతో కొంచెం ఇట్లా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే కొట్టుకుపోద్ది. ఇలా చూడండి, పలుకు లాగా ఉంటుంది మొత్తం. మన బాదం పలుకులు ఉంటాయి చూడండి, అట్లా ఉంటుంది. ఇక చూడండి, చూసారా? పొట్టు అయితే తీసినాను, దగ్గరికి వచ్చి చూపెట్టి ఇలా ఉంటుంది. బాదం పలుకు లాగా ఉంటుంది. దాన్ని కొంచెం వాటర్ ఇట్లా తడుపుకోవాలి. తడుపుకొని మంచిగా మన సానా ఉంటుంది. సానాకు నాకైతే సానా లేదండి, గుండ్రాయి మీద అయితే చూపిస్తున్నాను మీకైతే. ఇదైతే గరుకు ఉంటుంది. దానికి కావాల్సింది దీంతో అద్దాలి ఫ్రెండ్స్. మన చేతితో అద్దొద్దు. దీనికి మంచి కలెక్షన్. దీనివల్ల మనకి హెయిర్ అయితే పక్కా 7 రోజులకైతే వస్తుంది. అంటే ఫస్ట్ పుండ్లు అవుతాయి. పుండ్లు అయినాక దాంట్లోకి వెళ్ళి మొలకల్లాగా చిన్న మొలకల్లాగా వస్తుంది. ఇదైతే ఇట్లా రాసుకోవాలి. ఒక చుక్క పెడుతున్నా చూడండి, మీకు కూడా చూపిస్తే ఎవరికైనా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను, ఓకేనా? రిజల్ట్ వచ్చినాక మళ్ళీ చూపిస్తాను. మళ్ళీ షార్ట్ వీడియో పెడతా చూడండి. ఇట్లా అంటే ఇట్లా ఏమంటారు, గంధం లాగా వస్తుందండి దీంట్లో. ఇదైతే మొత్తం కంప్లీట్ చేయాలి మనం. ఒక్కొక్క చుక్క వాటర్ ఇట్లా అనుకోవాలి. ఇట్లా అనుకుంటా అంటే ఇదైతే వస్తుంది చూడండి. ఇట్లా వచ్చింది. మా పాపకి యూజ్ చేస్తున్నా చూడండి. నాకైతే లేదు సమస్య, మా పాపకైతే ఉన్నది. ఎన్ని హాస్పిటల్ అని తిరిగినా కూడా అస్సలు తక్కువ అయితే లేదు. ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు ఇది ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇట్లా ఉంటే చుక్కలు ఇట్లా పెట్టాలి. ఇలా పెట్టాలి. ఇలా పెట్టుకోవాలి, ఓకేనా? మీరు కూడా ఎక్కడైనా ఉంటే అదే ప్లేస్లో పెట్టండి, వేరే కాడ పెట్టొద్దు. కొంచెం పుండ్లు అవుతాయి ఫ్రెండ్స్, ఏం కాదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ పుండ్ల నుంచి మళ్ళీ 7 రోజుల ఏదో కొంచెం మొలకల్లాగా వస్తాయండి. ఇప్పుడు వస్తున్నాయి. మా పాపకు ఇవరికి ఒకసారి పెట్టేసినాను, ఇప్పుడు రెండోసారి, ఓకేనా? ఇలాంటివి అయితే నాకైతే ఎన్ని పడితే చూద్దాం. ఇప్పుడైతే మీకు చూపిస్తే కొంచెం యూజ్ వస్తుందని, మీకైనా కొందరికి ఎవరికైనా ఉన్నోళ్ళకైతే యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. చూడండి, ఎర్రగా అయింది చూడండి. ఇదంతా పెద్దగా అయింది. ఏది మన రూపాయి బిళ్ళకి ఎక్కువ అయిందండి, 2 రూపాయల బిళ్ళకి ఎక్కువ అయింది చూడండి, మీరే చూస్తున్నారు కదా. ఇలాంటి సమస్య బాధపడుతుంది. మాకు విటమిన్స్ ప్రాబ్లం అండి. ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా తక్కువ అయితే లేదు. ఇది పెట్టినాక తక్కువ అయింది, మళ్ళీ ఇక్కడ వచ్చేసింది. మీకైతే చూపించడం జరిగింది, ఓకేనా? వీడియో అయితే నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా ఉన్నోళ్ళకైతే షేర్ చేయండి ఈ వీడియో, ఓకేనా? కొంచెం అయితే ఉపయోగపడుతుంది, పక్కా ఉపయోగపడుతుంది. ఏం ప్రాబ్లం లేదండి. ఖచ్చితంగా పుండ్లు అయితే అవుతాయి. అయినప్పుడు మనం ఏం చేయాలి, కొంచెం ఆయింట్మెంట్ లాంటిది అయినా పెట్టాలి, ఓకేనా? ఖచ్చితంగా అయితే పుండు. ఇక్కడ అయింది, ఇక్కడ కొంచెం అయిందండి. నేనైతే అయినా కానే పెట్టాలి, కానికాడ పెట్టదు, కొంచెం అవుతుంది. ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఇట్లా అయితే పెడుతున్నా నేను, ఓకేనా? వీడియో అయితే స్కిప్ చేస్తుంది, ఇంకా అయిపోయింది కంప్లీట్గా. స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది, ఓకేనా? దీంతో పెట్టండి, చేతితో వద్దు. దీంతో పెట్టుకున్నారనుకో ఈజీగా అయిపోద్ది. ఓకే, బాయ్. రైట్, ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు చెప్పాను కదా, ఇలాగనే ఫాలో కండి, ఖచ్చితంగా హెయిర్ అయితే వస్తుంది. ఓకే, బాయ్.